జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఈరోజు ఎక్కువ పదవిలో ఉన్న వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అంటే బాధ్యతగా ప్రవర్తించారా అంటే హైయెస్ట్ ఉన్నత పదవిలోకి అధిరోహించిన తర్వాత అంటే ఏదో ఒక రకంగా వాళ్లకు పదవి వచ్చేస్తుందన్నమాట. ప్రజలు ఎన్నుకోవడం కావచ్చు, లేకుంటే ఐఏఎస్ ఐపీఎస్గా ఆఫీసర్గా వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత కానీ తర్వాత ఏదైనా కూడా ఒక మంచి పదవి ముఖ్యమంత్రి గవర్నరు అపాయింట్మెంట్ చేసిన తర్వాత గవర్నర్గా లేకుంటే ప్రధానమంత్రిగా లేకుంటే ప్రెసిడెంట్గా ఇట్లా దేశాధ్యక్షునిగా ఇలా రకరకాల పదవులు ఉన్నాయి కదా. ఆ పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బాధ్యతగా ఏమన్నా ప్రవర్తించారా, బాధ్యతగా ప్రవర్తిస్తే ఎలా ఉంది, లేకుంటే అహంకారంతో ఇతరులను దూషిస్తూ ఇలా ఉన్నప్పుడు తర్వాత వాళ్ళ బతుకు ఏమైంది, ఇది ఈ విషయం నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎలాగ చేశారు చాలా మంది పదవిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ బతుకు ఏమైంది, వాళ్ళు ఎలా చనిపోయారు అనేది. ఎందుకంటే చాలా మంది కుక్క చావు చచ్చారు కదా, దాని గురించి కూడా చెప్పదలుచుకున్నాను. ముందుగా నేను ఇద్దరు అధికారుల గురించి చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఎవరంటే ఆలోక్ వర్మ అని సిబిఐ డైరెక్టర్ ఒకరు, ఇంకొకరు ఎవరంటే చందా కొచ్చార్ అని ఐసిఐసిఐ బ్యాంకు సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. వీళ్ళు ఎలాగంటే రకరకాలుగా కూడా ఉద్యోగస్తులను వేధించారన్నమాట. ట్రాన్స్ఫర్లు చేయడము, ఎక్కడికంటే అక్కడికి లోన్లు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడం. ఈమె చందాకు వచ్చారు. సిబిఐ డైరెక్టర్ ఏంది, రఫాలే యుద్ధ విమానాలను ఎందుకు కొన్నారు దాన్ని కూడా ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ వేసేయడం. మోడీ సార్ మీద కూడా ఎంక్వైరీ చేయాలనడం. తన దగ్గర పనిచేసే ఆస్థానా అని డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన మీద కూడా ఎంక్వైరీ చేయాలనుకోవడం. ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. అంటే అక్టోబరు ఆయన 2018లో ఇవన్నీ చేయదలుచుకున్నప్పుడు రేపు వచ్చి సంతకం పెడదాం అనుకోండి. ఫైల్ అన్ని రెడీ అయినాయి. ఏమని, రఫాలే యుద్ధ విమానాల మీద ఈయన ఎంక్వైరీ చేయాలి సిబిఐనే తనే సొంతంగా ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా చేయాలని. తర్వాత తన డిప్యూటీ డైరెక్టర్ ఉన్నాడు కదా ఆస్థానా అని, ఆయన్ను చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు 2018 అక్టోబర్లో అంటే ఏ రోజైతే ఈయన సంతకం పెట్టదలుచుకున్నాడో ఆ రోజు కన్నా ముందు రోజే ఆయనకు బదిలీ ఆర్డర్ వచ్చేసింది. బదిలీ ఆర్డర్ అంటే రాత్రే ఆయన బదిలీ చేసి ఎక్కడికో పంపించేశారు ఫైర్ సర్వీసెస్గా చీఫ్గా. ఆయన రేపు రానికి వీలు లేదనమాట. ఆయనకు ఆల్రెడీ నిన్న రాత్రే ఆయనకు బదిలీ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, ఇంకొక కొత్త ఆఫీసర్ నాగేశ్వరరావు వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు. తర్వాత ఆస్థానా ఏం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నన్ను అర్ధాంతరంగా తొలగించారు అని. అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు మళ్ళీ ఆయనకు పాత పోస్టే ఇచ్చారు. కానీ పాత పోస్టు ఉన్న 2 రోజుల్లో ఎన్నో బదిలీలు చేశాడు ఆయన. నాకు ఎదురు లేదు సుప్రీంకోర్టు వాళ్ళని. కానీ మళ్ళీ వెంటనే ఆయనకు బదిలీ ఆర్డర్ వచ్చేసింది. బదిలీ ఆర్డర్ వస్తే ఆయన బదిలీకి ఆయనకి ఎక్కడికైతే బదిలీ అయినాడో అక్కడికి పోకుండా అక్కడే కూర్చున్నాడు. ఎక్కడికి పోలేదు. ఎక్కడ బదిలీ చేయబడినాడో అక్కడికి పోయి రిపోర్ట్ చేయాలి. కానీ చేయకుండా అహంకారంతో చాలా విర్రవీగితే ఎప్పుడో 2019లో ఆయన ఎప్పుడో వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేశాడు అది అనుకున్నారు. కానీ ఆయనకు ఇంతవరకు 2019 5 సంవత్సరాలైంది, పెన్షన్ రాలేదు, రిటైర్మెంట్ ఫండ్స్ రాలేదు. ఆయన సర్వీస్ రికార్డ్ అంతా మొత్తం కూడా రద్దు చేసేశారు. ఆయన చేసిన పనికి ఆయన పోయి రిపోర్ట్ చేసి రాసిన ఆయన అధికారి, అంతేగాని ఆయన సుప్రీం కాదు. ఈమె చందాకు వచ్చారు కూడా అంతే, రకరకాల అవార్డులు కొనుక్కునేది. ఏది అంటే ఆమెకు అంతులేని అవార్డులన్నీ వచ్చేసాయి, నేనే సీఈఓ కదా అని. తెలుసు కదా మీకు, ఎట్లయినా కూడా ఇటువంటి అవార్డులన్నీ కూడా ఏదంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా నిజాయితీగా దానికి కూడా ఏదో కులమానంగా వాళ్ళని కొలిచి ఇచ్చేది ఏం లేదు. ఆడవాళ్ళంటే ఇంకా ఎక్కువ అవార్డులు ఇచ్చేస్తారు మన దేశంలో. తెలుసు, మీరు చూడండి ఫేస్బుక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో ఆడవాళ్ళ పోస్ట్ ఉందంటే కన్నా 1000 లక్షలే ఫాలో అవుతారు. నేను ఇంతకుముందే చెప్పాను, 8 ప్యాసింజర్స్ అని అమెరికాలో ఒక ఆమె ఛానల్ నడిపితే ఎన్నో లక్షల మంది ఆమెకు ఫాలోయర్స్ ఉండేవాళ్ళు. మరి అట్లనే ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది, ఆమెది మోసం బయటపడింది. వీడియోకాన్ లోను ఆమె భర్తదే చీఫ్గా ఉన్నప్పుడే ఇచ్చేసారు. అది రాణిబాకి అయిపోయింది. ఐసిఐసిఐ బ్యాంకు చాలా నష్టం వచ్చేసింది. ఆమె రిటైర్మెంట్ ఫండ్స్ అన్ని తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు చుట్టూ కూడా తిరుగుతుంది. ఆమెకు ఇంతవరకు ఏ పెన్షన్ కానీ ఏ రిటైర్మెంట్ ఆమె ఉన్న ఆస్తులన్నీ కూడా బ్యాంకు వాళ్ళే సీజ్ చేసుకున్నారు. అంటే షేర్ సర్టిఫికెట్లు, బాండ్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బ్యాంకు వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి. కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది రోజు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మన చంద్రశేఖరరావు, తారక రామారావు, కవిత, తర్వాత కేజ్రీవాల్
వీళ్ళు నలుగురు ఏ విధంగా ప్రవర్తించారు, వీళ్ళకి అధికారం ఉందని. ఎవరంటే వాళ్ళని తిట్టడమే, ఇష్టం వచ్చినట్టు నేను దాంతో కొడతాను, నడి బజార్లో నేను నిలబెట్టి కొడతాను, ఇష్టం వచ్చినట్టు ఎన్ని తిట్లు అంటే అన్ని తిట్లు. వాడు గాడిదా, వాడికి తోక ఉందా, వాడు మేధావేనా, ఎవడు నా దగ్గర రావను, వాడి ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎన్ని బూతుల్లో తిట్టేవాళ్ళు. ఇంకా తారక రామారావు ఎక్కువ, ఈయన ఎక్కువ, చంద్రశేఖరరావు. ఈయన ఎవరు, కేజ్రీవాల్ ఏంది ఏదో మూమెంట్తో ఒక ఉద్యమంతో నేను అవినీతిని అంతం చేస్తానని చెప్పేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏమైంది, రకరకాల కుంభకోణాలు తెలియకుండా ప్రజలకు నెత్తిన టోపీ పెట్టాడు అనమాట. ఎన్ని కుంభకోణాలు అన్నమాట. నీళ్ల బిల్లులు కట్టొద్దంటే అక్కడ 8,000 కోట్ల రూపాయలు ఫస్ట్ ముందుగా బకాయిలు వచ్చాయి, తర్వాత 20,000 కోట్లు ఇట్లా పెరిగిపోతా ఉంది అనమాట. అందరికి ఉచితం ఉచితం అంటే కరెంటు ఉచితము, ఆరోగ్యం ఉచితము, అన్ని కుంభకోణాలే అనమాట. మందుల కుంభకోణము, ఆ మందుల కుంభకోణం ఇక్కడ జరిగింది, ఢిల్లీలో జరిగింది. ఇంకా తారక రామారావు వాళ్ళు ఏంటంటే ప్రజలను మభ్యపెట్టాలని, చప్పట్లు కొట్టించుకోవాలని, ఎదుటి వాళ్ళని తిట్టడం. డఫర్ నాయకులారా, మీకు పదవులు ఎక్కడివిరా, మేము తెలంగాణ తెచ్చినాం కాబట్టి అంటే వీళ్ళే ఏదో తీసుకొచ్చినట్టు, వీళ్ళకు ఉండే 2-3 ఎంపీ సీట్లతో తెలంగాణ తెచ్చినట్టు వీళ్ళు అంతా పోజు కొట్టేవాళ్ళు అనమాట. మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, మేమే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాము, మంత్రులుగా ఉంటాము, తర్వాత నేను ముఖ్యమంత్రిగా వస్తానని తారక రామారావే చెప్తుండేవాడు. తర్వాత ఈమె కవిత కూడా అంతేనమాట. ఏవి అహంకారంతో, చాలా చాలా అహంకారంతో ఇతరులను, బీజేపీ వాళ్ళను బాగా తిట్టేదనమాట. వీళ్ళందరూ కూడా మోడీని తమ శత్రువుగా చెప్పుకున్నారు. ఏంటి, ఆయన ఏం వీళ్ళని గురించి ఏం మాట్లాడారు కానీ మోడీ, వీళ్ళు మాత్రం మోడీని శత్రువు, మా శత్రువు ఆయన మోడీ అనుకున్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చాయి, 1-2 వచ్చాయి కదా హైదరాబాద్ జిహెచ్ఎంసీలో. ఇంకా అందుకని బీజేపీ పెరిగిపోతుంది, ఇంకా మాకు బీజేపీనే ప్రధాన శత్రువు. కానీ ఏంటి, మాకు ప్రత్యర్థి కాంగ్రెసే, బీజేపీ అసలు పోటీలోనే లేదు అని ఒప్పుకునేవాళ్ళు కాదు. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, ఈయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయినాడు, మాజీ మంత్రులు. అంతకుముందే కవిత ఓడిపోయినది. కానీ వీళ్ళంతా కలిసి ఏది సారా కుంభకోణం చేశారనమాట ఢిల్లీ ప్రభుత్వంతో. దాని ఫలితమే ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా కూడా. కవిత ఏమో తిహార్ జైల్లో, ఆమెను చూడనీకి కూడా వాళ్ళ తండ్రి ఏమి పోలేదు కూడా, మిగతా వాళ్ళు ఎవరైనా పోయిండొచ్చు. మళ్ళీ తర్వాత కేజ్రీవాల్ కూడా అంతే, చాలా రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆయన కూడా జైల్లోనే ఉన్నాడు అనమాట. వీళ్ళంతా కూడా ఇప్పుడు జైల్లో ఉండి ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పినంత మాత్రాన నేరం ఏమో మాఫీ అయిపోతుంది. మిగతా వాళ్ళంతా కూడా చెప్తున్నారు కదా, మేమంతా కూడా సౌత్ గ్రూప్ అని ఒకటి ఏర్పాటు చేసుకుని లంచాలన్నీ వసూలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు గోవాలోను, పంజాబ్లోను ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టి వాళ్ళు గెలిచారు. ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు అహంకారంతో రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టి కళ్ళబొల్లి కబుర్లు చెప్తే చివరికి ఇట్లా జైల్లో కూర్చొని భజన చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నేను ఇంకొక బ్యాచ్ అనమాట, అహంకారుల బ్యాచ్ అనమాట. 3 ఉన్నారు. ఒకరు ఏంటంటే కోడెల శివప్రసాదరావు, ఆయన హోమ్ మినిస్టర్గా పనిచేశాడు ఇక్కడ. అక్కడ పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా కూడా పనిచేశాడు. ఆయన స్పీకర్గా పనిచేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కే ట్యాక్స్ అని ఆ నర్సరావుపేట ఆ చుట్టుపక్కల అంటే గుంటూరు జిల్లాలో మొత్తం వాళ్ళు పన్నులన్నీ అంటే అనధికారికంగా ఏ పని చేసినా కూడా మాకు కే ట్యాక్స్ కట్టాలని చెప్పేసి, అంటే కే ట్యాక్స్ అంటే కోడెల ట్యాక్స్, కొడుకు కూతురు అందరూ కూడా రకరకాలుగా కూడా అన్యాయంగా డబ్బులన్నీ వసూలు చేశారు. తర్వాత ఆయన ఏంది ఆఖరుకు, అంటే ఇది సందు దొరికింది కదా అని ఆఖరుకు అసెంబ్లీలో ఉండే కుర్చీలు, ఫర్నిచరు, కంప్యూటర్లు అన్నీ కూడా తీసుకొని పోయి ఆయన వాళ్ళ కారు షోరూమ్ ఉందంట అక్కడ పెట్టేసుకున్నాడు. నేను మళ్ళీ తర్వాత పట్టుకొని కేసు పెడితే ఆయన పదవి పోయిన తర్వాత నేను డబ్బులు ఇస్తాను అంటాడు, లేకపోతే సామాన్లు ఇస్తాను అంటాడు. మన తీరా ఎలక్షన్స్ 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు అసెంబ్లీ ఆయన ఓడిపోయినాడు. అప్పుడు క్యాంపెయిన్కి పోయినప్పుడు ఏం చేశారు, ఇనిమెట్ట అనే గ్రామం ఉంది. ఇనిమెట్ట అనే గ్రామంలో ఈయన పోయినప్పుడు ఆయన బాగా ఈయన ఊరికి ఉండొచ్చు కదా ఎన్నికలు జరిగే లోపలికి వెళ్ళాడు అనమాట. లోపలికి ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎంత పెద్దవాళ్ళైనా కూడా చూసుకోవాలి, ఓటేసే వాళ్ళే వరుసగా వెళ్ళాలి. ఈయన పోతేనే అక్కడ అనుమానం వచ్చింది, ఏదో చేస్తున్నాడు ఈయన బ్యాలెట్ అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు బాగా ఇస్త్రీ చేసి కొట్టారనమాట. కొట్టేసి ఆయన కారును వెంటబడ్డారు, దుమ్ము అంతా పెట్టారు, ఆయన షర్ట్ అంతా చినిగింది. ఏం చేశారో ఏమో కానీ ఆయన పారిపోయి మళ్ళీ ఆయన ఓటేయనికి వచ్చినప్పుడు ఎక్కడో చినిగిపోయిన షర్టుతో సానుభూతి కోసం అనమాట నాటకాలు ఎక్కువ వేసాడు అనమాట. కాళ్ళు ఈడ్చుకుంటా పోయి నడుస్తున్నాడు అనమాట. ఓడిపోయిన తర్వాత పదవి పోయింది.
ఇంకా చెప్పాను కదా ఈ కుర్చీల దొంగతనం కేసు, ఇంకా మిగతా ఈ కే ట్యాక్స్ కేసు ఇవన్నీ జరిగినప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నన్ను పట్టుకుంటారు, డబ్బులన్నీ నా కొడుకులయ్యి కూతురు అన్ని పోతాయి, కోట్లు అని ఏం చేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత అవమానమో చూడండి. ఆత్మహత్య చేసుకుంటే ఇంకా కేసులు ఏముండవు, కొడుకు కూతురు సేఫ్గా ఉంటారు. ఈయన మీద కేసు ఏముంటుంది, ఈయన చనిపోయినాడు కాబట్టి. ఇంకా ఇద్దరు అహంకారులు ఎవరంటే వీళ్ళు జీవన్ రెడ్డి, చామకూరు మల్లారెడ్డి. ఎట్లా అంటే అట్లా మాట్లాడేవాళ్ళు, ఎదుటి వాళ్ళని ఎక్కువగా తిట్టేవాళ్ళు. మేమే ఎమ్మెల్యేలము, మేము మంత్రి పదవు. తెలుగుదేశం నుంచి ఈయన కప్పగంతులతో ఇక్కడ టీఆర్ఎస్కి వచ్చినాడు, అది బీఆర్ఎస్ అయిన తర్వాత. ఈ రకరకాల కబ్జాలు అన్నమాట. వీళ్ళు ఎవరిని కేర్ చేసేది లేదు. కాలేజీ బిల్డింగ్ కోసం అని చెరువును కబ్జా చేయడము, వేరే బీద వాళ్ళ స్థలాలు కబ్జా చేయడం అని ఇప్పుడు అన్ని కూడా పడగొట్టేస్తున్నారు. ఆయన ఆస్తులన్నీ కూడా వేరే వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఈయన జీవన్ రెడ్డి ఏంది, బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నా కట్టలేదు కోట్లు. తర్వాత ఆర్టీసీ నుంచి లీజు తీసుకుంటే లీజ్ అమౌంట్ కట్టలేదు, కరెంటు బిల్లులు కట్టలేదు అని ఎన్ని రకాలుగా అనమాట. ఏం చేసుకుంటారో చేసుకోండి తట్టున్నాడు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎట్లయినాడంటే పిల్లి అయిపోయినాడు అనమాట. అంతకుముందు పులిలాగా ప్రవర్తించాడు అనమాట. నాకేమీ ఎదురు లేదు అని. వీళ్ళిద్దరు కూడా అంతేనమాట. అంటే ఒకప్పుడేమో వీళ్ళు జోకర్గా అందరినీ నవ్వించేవాళ్ళు అనమాట. పాలమ్మినా పూలమ్మినా అని ఇట్లా. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరైనా రేట్ చేస్తే మా కేసీఆర్ చెప్పినాడు ప్రధానమంత్రి అవుతాడు, అప్పుడు మేము ఎంతైనా సంపాదించుకుంటాం. ఎంత సంపాదించుకుంటే ఏం చేస్తాం, నువ్వు తినే తిండికనే ఎక్కువ ఉంటుందా? తర్వాత అన్ని వదిలిపెట్టి ఒకరోజు కోడెల శివప్రసాద్ మాత్రమే వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ విషయం తెలియక ఏంటంటే 100 కోట్లు మేము అక్రమంగా సంపాదిస్తాం అంటారు. కూలివాడైనా కూడా హాయిగా ఆయన భార్యతో ఆయన ఉన్నాడు. చాలా మంది అక్రమంగా సంపాదించిన వాళ్ళు జైల్లో ఉన్నారు. తర్వాత ఇంకా 3 IAS అధికారుల గురించి చెప్తాను. వాళ్ళు మధ్యప్రదేశ్లో కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు నిధి నివేదిత ఒకరు, ప్రియా వర్మ అని. ఇంకొకరు ఎవరంటే చంద్రకళ ఉత్తరప్రదేశ్లో. వీళ్ళు ఎంత అహంకారంతో ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో, తర్వాత ఏమైందనేది. తెలంగాణ రాష్ట్రంలో తస్లిమా సుల్తానా అని ఈమె సబ్ రిజిస్ట్రార్ ఉంది కదా, ఆమె కూడా అంతే. పైకి అన్ని నేను సోషల్ వర్కర్ను అని ఎక్కువ డ్రామాలు వేసేదన్నమాట. ఏదో చిన్న పనులు చేస్తున్నట్టు, చాటతో ఏదో చెరిగినట్టు, దంచినట్టు, కూలి పనులు చేస్తున్నట్టు ఇట్లా. ఎవడో చెంచాగాళ్ళు ఉంటారు కదా ఈ విలేకరులు, చిన్న ఛానల్స్, వీళ్ళంతా కూడా ఆమెను హైలైట్ అనమాట. ఈమె కష్టం చూస్తే కన్నీళ్లు ఆగవు అనేది ఇట్లా రకరకాలుగా చెప్పారనమాట. తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె లంచాలతో చాలా 5 కోట్ల వరకు సంపాదించింది. ఇప్పుడే ఇంకా కొద్ది రోజులు ఉంటే కనీసం 100 కోట్లన్నా సంపాదించిండేది. ఈమె అంతే అనమాట. చంద్రకళ అని చెప్పాను కదా, ఈ రామగుండం ఆమె అక్కడ ఉత్తరప్రదేశ్కి పోయిందని, అక్కడ ఇసుక కుంభకోణం అనమాట. వాళ్ళ భర్త ఇక్కడ రాములు అని ఇక్కడ శ్రీరామస్వామి ప్రాజెక్టులో ఇంజనీరు. తర్వాత వాళ్ళిద్దరు విడాకుల కేసు పెద్దపల్లిలో ఫైల్ చేశారు. మళ్ళీ విడాకులు తీసుకున్నారో ఏమో అనుకుంటాను, అది చాలా రోజుల కిందటి ఇది. వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్ ఈమె చంద్రకళ అని. ఆమె ఎంత అంటే చాలా మందిని విసిగించేది అనమాట. ఆమె నిజాయితీగా ఉన్నట్టు. తర్వాత ఆమె సిబిఐ ఎంక్వైరీ వస్తే వెంటనే నేను లీవ్లో పోతున్నాను చదువుకోనికి అని చెప్పేసింది. ఇంకా తర్వాత ఆమె అడ్రస్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియడం లేదు. ఆమె జాయిన్ అయిందా లేదా అని కూడా ఎవరు చెప్పడం లేదు. ఇట్లా కొంతమంది రాక్షస ప్రవృత్తి కలిగిన మనుషులను కొద్దిగా వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు రజాకార్ మూవ్మెంట్ మీకు తెలుసు కదా, వాడు కాసిం రజ్వీ అనేవాడు ఎంతమందిని హిందువులను చంపేశాడు, బాధ పెట్టాడు. ఏ విధంగా కుక్క సాగు తెచ్చాడు, పాకిస్తాన్కి వెళ్ళాడు, నగ్నంగా ఆడించడము మహిళలను, ఊరి మీద పడి దోచుకోవడము హిందువులను. ఎట్లా అంటే అట్లా అన్నమాట. వాళ్ళు ఉర్దూనే వాళ్ళు చదవాలి, వేరే మిగతా భాషలు ఏమి చదవకూడదని హింసించడం. ఇప్పుడు రజాకార్ మూవీ అని ఒక సినిమా వచ్చింది కదా, దానిలో చూస్తే తెలుస్తుంది ఎంత క్రూరంగా అనమాట. బైరాన్పల్లి అక్కడ గ్రామంలో వాడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడు అని. అంటే వీడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అనమాట. వీనికే చాలా మంది మద్దతు ఇచ్చారు అప్పుడు. ఇంకొకడు ఉత్తరప్రదేశ్లో అతిక్ అహ్మద్ అని, వాడంతే ఎవరినైనా సరే కిడ్నాప్ చేయడం, తీసుకుపోవడము, డబ్బులన్నీ వసూలు చేయడము. ఆఖరకు ఏంటి, పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు ఎవరు చిన్న పిల్లలేవని ఇంకొకడు వాడి సహచరిని ఇద్దరిని లేపేశారనమాట. తర్వాత ఇంకా మనం చెప్పుకోవాలంటే కంబోడియా అక్కడ పెద్ద దేవాలయం ఉంది కదా, విష్ణు దేవాలయము. ప్రపంచంలో కన్నా అన్నిటికన్నా పెద్ద దేవాలయం, హిందూ దేవాలయం ఎక్కడుందంటే కంబోడియాలోనే. అంత మహాచరిత్ర కలిగిన దేశంలో ఒకడు పోల్పాట్ అనే రాక్షసుడు వచ్చాడనమాట. కమ్యూనిస్టులు ఏంటంటే ఒకసారి అధికారం చేజిక్కిందంటే వాళ్ళు ఇంకా వదిలిపెట్టరు. ఏ విధంగానైనా సరే అధికారం చేజిక్కించుకున్న తర్వాత మావో కానీ ఇంకొకడు ఫిడెల్ కాస్ట్రో కానీ ఎవడైనా సరే
ఇప్పుడు ఇక్కడ మన చైనాలో కానీ వాళ్ళు ఏంటంటే సత్యంత వరకు ముసలోళ్ళు పరుపు మీద ఉన్నా కూడా సరే వాళ్ళకి అధికారం కావాల్సిందే అనమాట. వాడే అంటాడు. ఈ పోల్ పాట్ అనేవాడు మీరు ఊహించుకోండి 20 లక్షల మందిని చంపేశాడు. మళ్ళీ బుల్లెట్లు ఖర్చు అవుతాయని చెప్పేసి గొడ్డలతోనే చంపమనేవాడు. ఆఖరికి ఏంటంటే ఎక్కడ చూసినా కూడా శవాలే, పిల్లలను కానీ పెద్దలను కానీ ముసలిలను ఎవరిని వదిలిపెట్టలేదు. మీరు ఆలోచించండి, 20 లక్షల మంది అంటే అంత చిన్న దేశంలో 20 లక్షల మందిని వాడు చంపగలిగాడంటే మిలిటరీ వాళ్ళకి అన్ని అధికారాలు ఇస్తే ఇంకేం చేయాలి? ప్రజలు ఏం చేయలేరు. వీళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయా? ఉండవు. అప్పుడు ఏం చేశారు? వియత్నాం దేశం నుంచి సైన్యం వచ్చి వాడిని కూలదోసేయాల్సి వచ్చింది. వాడెక్కడో అడవిలోకి పోయినాడు, అనామకుడు లెక్క కుక్క సాగు తెచ్చాడు అనమాట. తర్వాత ఫిలిప్పైన్స్ అనే బీద దేశంలో అక్కడ అంతే అనమాట. ఫెర్డినాండ్ మార్కోస్ అనేవాడు అధ్యక్షునిగా వాడు వచ్చేసినాడు. వాడు ఎట్లా దుర్మార్గంగా చేసేవాడంటే ఎవరైనా ఎదురు తిరిగితే చంపేసేయడమే. అపోజిషన్ లీడర్ను బహిష్కరణ చేశాడు. ఆయన బహిష్కరణ పూర్తి అయిన తర్వాత, దేశ బహిష్కరణ పూర్తి అయిన తర్వాత వస్తుంటే విమానం దిగుతూనే చంపేశారు. ఎట్లా ఉందో చూడండి. తర్వాత మళ్ళీ ప్రజలంతా కలిసి మిలిటరీలో ఉండే కొంతమందిని వాని వేగి ఉసిగొల్పితే వాడు పారిపోయినాడు అనమాట. తర్వాత చూస్తే వాడు ఎక్కడ చచ్చాడో ఏమో కానీ ఎక్కడ వచ్చినా వాని ఆస్తులు వేరే దేశంలో దాచిపెట్టుకున్నాడు. వాళ్ళ భార్యకైతే ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ అంత సామాన్లు అంటే చెప్పులు, డ్రెస్సులు ఇవన్నీ కూడా ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందంట. అంటే ఇంకా నెక్స్ట్ 10 జన్మలైనా కూడా అవి వాడలేరు అనమాట. ఒక రాక్షసుడు ఎవరంటే కల్నల్ గడాఫీ, లిబియా దేశానికి అధ్యక్షుడు. వాడంతే ఎట్లా అంటే అట్లా వాళ్ళకి అపోజిషన్ వచ్చిన వాళ్ళందరినీ ఈదీ అమీన్ మాదిరి చంపేసేయడం, వాళ్ళను అడ్రస్ లేకుండా చేయడం ఇవన్నీ చేశాడు. వాడిని మళ్ళీ అధికారం పోయిన తర్వాత ఏం చేశాడు? ఎక్కడో దాక్కున్నాడు. ఎక్కడ? డ్రైనేజీలో గుంత లోపల మోరీ ఉంటుంది కదా, ఆ మోరీ పైపులో దాక్కున్నాడు. కానీ వాడిని బయటికి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ చంపేశారు అనమాట. తర్వాత చాలా మంది ఇటువంటి దుర్మార్గులంతా ఉంటారు. మన దేశంలో ఇందిరాగాంధీ ఉంది కదా, ఆమె ఎన్నిక చెల్లదంటేనే వెంటనే అత్యవసర పరిస్థితి విధించి అంత 1,40,000 మందిని జైల్లో వేశారనమాట. ఎంతమందిని చంపేశారో, ఎంతమంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారో ఎవరికి తెలియదు అనమాట. అన్ని అడ్రస్ లేకుండా ఎన్నికలు 76లో జరగాల్సింటే 77లో జరిపితే ఇద్దరు వాళ్ళ సంజయ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఇద్దరు ఓడిపోయినారు. అప్పుడు ప్రజలకు మనశ్శాంతి వచ్చింది, ఎమర్జెన్సీని ఎత్తేసారనమాట. లేకపోతే అప్పుడు మీరు ఎవరు ఇప్పుడు జ్ఞాపకం లేదు ఎవరికి, అప్పుడు ఎవరికి హక్కులు లేవు. ఏది చెప్తే అది రేడియోలో పాటలు పాడాల్సిందే, టీవీలో చెప్పాల్సిందే, అంతే అనమాట. స్వతంత్రం అనేది లేదు. ఎవరినైనా సరే ఎంత పెద్ద నాయకుడినైనా కూడా చెప్పకుండా వాళ్ళు ఖైదీ చేసి జైల్లో పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు చాలా మందిని అప్పుడు జైల్లో పెట్టారు. మహారాణులను ఇట్లా దుర్మార్గంగా చిన్న గదుల్లో పెట్టేసి వాళ్ళని హింసించారన్నమాట. అప్పుడు పరిస్థితులు ఎవరికి తెలుస్తాయి? ఎవరిని పుస్తకం చదివితే తెలుస్తుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చితే మీరు ఇతరులకు షేర్ చేయాలని నేను కోరుతున్నాను. తర్వాత ఇంకొక విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేను వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.